అట్లాగే ఇదే జాలాపురం చెరువుకి ఎప్పుడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉంచుకోవాలని చెప్పి మనం ఆ రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ఎస్పీ మెయిన్ కెనాల్ నుంచి ఒక తూము అధికారికంగా పెట్టి ప్రతి సంవత్సరం పోయి ఆడ తూము పాల్గొట్టడం వాళ్ళు కేసులు పెట్టడం కాకుండా అధికారికంగా ఒక తూము పెట్టి ఆ మెయిన్ కెనాల్ నీళ్లు వచ్చినప్పుడు ఈ చెరువు నింపే కార్యక్రమం చేపట్టాను. నేను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా చేయాలని చేసుకుంటూ ముందుకు వచ్చి ఇప్పుడు కూడా నేను మళ్ళీ వస్తా ఉంటే రైతులు చెప్తా ఉన్నా చెరువులో నీళ్లు ఎండిపోయాయంటే రాలేదంటే నేను ఎప్పుడే ఎన్ఎస్పీ అధికారులతో కూడా మాట్లాడాను. జోన్ 1 జోన్ 2 పూర్తిగా జోన్ 3 ఇచ్చినప్పుడు వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ఆ తూము లేపి దీనికి నీళ్లు వచ్చినట్టుగా దీన్ని నింపి బ్యాలెన్స్ రిజర్వాయర్ అయ్యేటట్టుగా చూసుకోవాలని కూడా చెప్పాను. నేను తప్పనిసరిగా భవిష్యత్తులో జవలాపురం అనేది ఈ ప్రాంతమే కాదు ఈ రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రంగా మారేటువంటి ప్రణాళిక తయారు చేస్తున్నాం. మనం ఇంకొంచెం ముందు పోతే ఇంకో ఇనిద్రమ చెరువు కూడా ఉంది. ఆ చెరువు కూడా చాలా బాగుంటుంది. 2 గుట్టల మధ్యలో అడవిలో అద్భుతంగా ఉన్నటువంటి ఆ చెరువు కూడా దానికి కూడా ఒక రోడ్డు వేసి అటు ఇటు పక్కన ఒక గుట్ట పైన పర్యాటక కేంద్రాలకు సంబంధించినటువంటి పర్యాటకులు రావడానికి కావాల్సిన వసతులు ఏర్పాట్లన్నీ చేసి దాన్ని కూడా మనం మ్యాప్ లో అంటే పర్యాటక మ్యాప్ లో ఈ ఇనిద్రమ చెరువుని జవలాపురం చెరువుని మొత్తం ఇంటర్నెట్ లో పర్యాటక దాంట్లో పెట్టేస్తాం. భక్తులు పర్యాటక కోసం వచ్చేవాళ్ళు కేవలం ఈ రాష్ట్రమే కాదు దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా దీన్ని చూసుకొని ఇక్కడ బాగా ఉంది ఇక్కడికి వచ్చి మనం 2 రోజులు ఉండిపోవచ్చు అన్నటువంటి ఆలోచన ఉండేటట్టుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతే ఎరుపాలెం మండలం పటం అద్భుతంగా అభివృద్ధి చెందింది. దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నాం. గతంలో ఈ జవలాపురం చెరువుకి గుట్టను ఎట్లా పగలగొట్టి రోడ్డు వేసాము. ఎరుపాలెం మండలం జవలాపురం నుంచి మొదలైతే ఎరుపాలెం హెడ్ క్వార్టర్ నుంచి మొదలైతే ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి రేవుడిచెర్ల మీద నుంచి కొత్తపాలెం నుంచి మొదలైతే ఆ నుంచి అక్కడ ఉన్నటువంటి గట్ల గౌరవరావు వరకు రోడ్డు వేయాలి. గట్ల గౌరవరావు వరకు దాన్ని ఆ లింక్ కలపాలంటే అక్కడ ఉన్నటువంటి గుట్ట అడవి మధ్యలో నుంచి వెళ్తా ఉంది. ఆ గుట్ట మీద నుంచి రోడ్డు అనేది అసాధ్యం అని చెప్పారు. నేను చెప్పా మన వాళ్ళందరూ, నేను కూడా ఒకరోజు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చూశాను. మీరు పోయి చూసిరండి, ఒకసారి కాదు 4-5 సార్లు చూసినాను. ఏ ప్రాంతం నుంచి అనువైన ప్రదేశం ఉందో ఆ విధంగా రోడ్డు వేసుకుంటూ పోదామని చెప్పి ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ చేసి వస్తా ఉన్నాను. ఎరుపాలెం మండలం మొత్తానికి ఒక రింగ్ రోడ్డు లాగా ఈ రోడ్డు డెవలప్ అయ్యి గోసుడు సో ఎటు నుంచి ఎక్కడ పోయినా కానీ ఎరుపాలెం మండలంలో పోవటానికి రాకపోకలకి రైతులకు కానీ విద్యార్థులకు కానీ లేకపోతే భవిష్యత్ తరాలకు కానీ ఉపయోగపడేటట్టుగా ఈ మండల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాను. భూమి పూజ చేసినటువంటి రోడ్ల వివరాలు చెప్పాను నేను ఇప్పుడు. సో ఈ పనులు కొద్ది రోజుల్లోనే మొదలవుతాయని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ